చేసినట్లు తెలుస్తుంది. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దగ్గుపాటి కుటుంబానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హీరోలు వెంకటేష్, రాణా, అభిరామ్ అలానే సురేష్ బాబుపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై ఈ కేసు నమోదు చేశారు. సెక్షన్లు 448, 452, 458, 120B కింద కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కూడా డెక్కన్ హోటల్ కూల్చినందుకే ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్, అయితే కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. పై డీటెయిల్స్ ఏంటి? సిటీ సివిల్ కోర్టులో అంశం అంటే వీళ్ళు కేసుకు సంబంధించి అంశం పెండింగ్ లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలను రేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ని కూల్చివేసిన దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్ తగిలిందని చెప్పచ్చు. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసుల్ని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లిలోని 17 నంబర్ కోర్టు ఫిలింనగర్ పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో శనివారం ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేశారు. ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్లో అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, హీరో రాణా, హీరో అభిరామ్ పై 448, 452, 458, 120B బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదయ్యాయి. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎవరైతే నందకుమార్ దగ్గుబాటి కిచెన్ హోటల్ అంశంలో వీళ్లకు స్థల వివాదం చెలరేగింది. నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. 2022 నవంబర్ లో జిహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్లో పాక్షికంగా అప్పుడు ధ్వంసం జరిగింది. యథాస్థ స్థితి అంటే ఉన్న అంశాన్నే స్టే కొనసాగించాలని చెప్పి అప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్న క్రమంలో జనవరిలో హోటల్ ను దగ్గుబాటి కుటుంబం పూర్తిగా కూల్చివేసిందని చెప్పి నందకుమార్ మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టు ఈ అంశాన్ని ఫోటోలతో సహా ప్రూవ్ కావడంతో వాటిని పరిశీలించింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దగ్గుబాటి కుటుంబంపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి ఫిలింనగర్ పోలీసులు ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు స్టే ఉన్న క్రమంలో వీళ్ళు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఉల్లంఘించారని చెప్పి కోర్టు అభిప్రాయపడింది. హీరో వెంకటేష్, సురేష్ బాబు, రాణా, అభిరాములు ఏదైతే తనకు చేసిన అన్యాయం పైన నందకుమార్ అయితే ఈ క్రమంలో కోర్టులో అయితే పోరాడుతున్నారు. వాళ్ళ వ్యవహారం అలా ఉండగానే కోర్టు ఉల్లంఘనల పైన ప్రస్తుతం కేసు నమోదైందని చెప్పొచ్చు. తదుపరి మళ్ళీ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కూల్చివేతకు సంబంధించి దగ్గుబాటి కుటుంబం కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసి పూర్తి విచారణ జరపాలని చెప్పి మళ్ళీ వాళ్ళను కోరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే కోర్టు సీరియస్ అయిందని చెప్పొచ్చు. ఫిలింనగర్ పోలీసులు కూల్చివేతకు సంబంధించి తమ కోర్టు ఆదేశాలను పాటించకుండా కోర్టును అవమానపరిచినట్టు అని చెప్పి అభిప్రాయపడిన క్రమంలోనే ఈ కేసు నమోదైందని చెప్పొచ్చు. నెక్స్ట్ లీగల్ అంశంలో భాగంగా సంక్రాంతి సెలవుల తర్వాత దగ్గుబాటి కుటుంబం కూడా మళ్ళీ రీపిటిషన్ కోర్టులో వేసి కోర్టుకు ఒక క్షమాపణ చెప్పి తమది తప్పు జరిగిందని చెప్పి వాళ్ళు కోర్టును కూడా కోరే అవకాశం ఉందని చెప్పి దగ్గుబాటి కుటుంబ న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడు హాలిడేస్ ఉన్న క్రమంలో సంక్రాంతి తర్వాత వాళ్ళు కూడా దగ్గుబాటి కుటుంబం కూడా ఖచ్చితంగా పిటిషన్ దాఖలు చేసి కోర్టును రిక్వెస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. దగ్గుపాటి ఫ్యామిలీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. సురేష్ బాబు, హీరోలు వెంకటేష్, రాణా, అభిరామ్ పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. సెక్షన్లు 448, 452, 458, 120B కింద కేసు నమోదైంది. సురేష్ బాబు, వెంకటేష్, రాణా, అభిరామ్ పై కూడా అలానే హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఘటనపై కూల్చివేతలపై కూడా హైకోర్టు సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. కూల్చివేతపై పూర్తి విచారణ జరపాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఫిలింనగర్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లుగా నందకుమార్, దగ్గుపాటి ఫ్యామిలీ మధ్య స్థల వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వివాదంపై సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు నందకుమార్. అయితే 2022లో జిహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో పాక్షికంగా కూల్చివేత జరిపారు డెక్కన్ హోటల్ ని. అయితే ఆ స్థలంలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పట్టించుకోకుండా మళ్ళీ 2024 జనవరిలో దగ్గుపాటి ఫ్యామిలీ హోటల్ కూల్చివేసింది. ఈ నేపథ్యంలో దీంతో మళ్ళీ కోర్టును ఆశ్రయించారు నందకుమార్. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై కేసు నమోదు చేశారు. కోర్టు
కూల్చివేద్దని చెప్పినప్పటికీ కూడా కూల్చివేసినందుకు కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. సెక్షన్ 448, 458, 452, 458, 120B కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం దగ్గుపాటి ఫ్యామిలీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సురేష్ బాబు, హీరోలు వెంకటేష్, రాణా, అభిరాంపై ఈ కేసు నమోదైంది. డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఉండడం వలన ఈ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. డెక్కన్ కిచెన్ హోటల్లో కూల్చివేతలు జరిపారు. ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. కూల్చివేతపై పూర్తి విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లుగా నందకుమార్, దగ్గుపాటి ఫ్యామిలీ మధ్య స్థల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు నందకుమార్. 2022లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో పాక్షికంగా కూల్చివేత జరిపారు. ఆ స్థలంలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు అప్పుడే ఆదేశాలు జారీ చేసింది. కానీ పట్టించుకోకుండా మళ్ళీ 2024 జనవరిలో దగ్గుపాటి ఫ్యామిలీ హోటల్ కూల్చివేశారు. దీంతో మళ్ళీ కోర్టును ఆశ్రయించారు నందకుమార్. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది.